సో మరైతే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి ఏంటండి మనకి? కరెంట్లీ ఇప్పుడు త్రీ రోజెస్ సెకండ్ సీజన్ ఒకటి షూట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. యెస్. 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 మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ ఆహాలో రిలీజ్ అయిపోతుంది. అది లీడ్గా చేసే యెస్. ప్రామినెంట్. యెస్. యెస్. చైనా పీస్ అని ఇంకొక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 1 or 2 monthsలో దట్ విల్ కమ్. ఇంకో నాకు తెలిసి 1 monthలో ఫస్ట్ లుక్స్ అవి రివీల్ చేస్తాం. టీజర్ ట్రైలర్స్ అవన్నీ వచ్చేస్తాయి తొందరలోనే. యెస్. యెస్. అయితే మరి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇండస్ట్రీలో, ఒక అవకాశం వస్తే చాలు అని చెప్పి. బట్ మరి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా అంటే అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఏమండి, ఫార్చునేట్ ఐఎమ్ లక్కీ. నేను వేరే ఏ సేఫ్టీ నెట్స్ పెట్టుకోకుండా దిగా. సంపాదించిన కింద మీద పడిన దీంట్లోనే ఉందాం. నాకు నా ఆశ కూడా అంటే లైఫ్ టైం దీంట్లోనే ఉండాలి, లాస్ట్ బ్రెత్ వరకు దీంట్లోనే పని చేయాలి, కెమెరా ముందు ఉండాలి అని ఆశతో దిగానండి. మేబీ ఆ ఎనర్జీస్ నాకు బ్లెస్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో వర్క్ త్రూ వర్క్ వెళ్తుంది, చేసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి నేను గట్టిగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఫాలో అయ్యే ఒక ఎలిమెంట్ ఏంటంటే, మనకి స్కిల్ నేర్పేస్తారు, డిసిప్లిన్ నేర్పండి, ఎవరు నేర్పారు. నోబడీ కెన్ టీచ్ యూ డిసిప్లిన్. సో నా డిసిప్లిన్ని, ఆన్సెట్ బిహేవియర్ని నేను కరెక్ట్గా పెట్టుకుంటాను. అంటే వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడానికి నేను నాకున్న నాలెడ్జ్లో నా సాయశక్తిలో ట్రై చేస్తాను. ఈ ప్రాసెస్ నాకు వర్కౌట్ అవుతుంది, హెల్ప్ చేస్తాను. ఆన్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఆన్సెట్ డిసిప్లిన్ అంటే విచ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే టైంకి రావడం అది అంటే చాలా మంది ఉంటుంది కదా. టైంకి రావడం, నాట్ టేకింగ్ ఎనీథింగ్ గ్రాంటెడ్, ఏది గ్రాంటెడ్ తీసుకోకుండా టైంకి రావడం, టైం సేవ్ చేయడం బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద సెట్ అండి. అంటే మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎనర్జీలో ఉంటారు, అంతమందిని కంట్రోల్ చేస్తూ పోవాలి. మనం కూడా ఒక సెకండ్ మన వల్ల వేస్ట్ అయినా కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది, రిప్లికేషన్స్ ఇస్తుంటుంది. సో అది నేను చాలా కేర్ఫుల్గా, నా పని ఏంటి, నేను దేనికి వచ్చాను, హోంవర్క్ చేస్తారు ఎక్కువ రకంగా చెప్పండి. వాళ్ళ ఇన్పుట్లు ఇచ్చినపోయినా నా పని ఇది, నాకు పేపర్ నా మొహం మీద పడేసిన చాలు, నేను నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. ఆ టైప్లో పని చేసుకుంటూ ఉంటాను. ఎస్. అయితే మనకి ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే కనుక నమ్మకం వచ్చే సిచ్యువేషన్ ఒకటే ఉంటుంది. అంటే ఎస్ ఓకే మనం ఇండస్ట్రీకి సెట్ అవుతాం, ఇండస్ట్రీ మనల్ని బేర్ చేస్తుంది, ఇండస్ట్రీని మనం దూసుకెళ్ళగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అనిపించింది మీకు ఫస్ట్ టైము? నేను ఇండస్ట్రీ కూడా ఎలా చూస్ చేసుకున్నాను అంటే, ప్రాబిలిటీ బేస్ మీద చూస్ చేసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా స్పెషల్గానే చూసేవారు, కాలేజ్లో స్కూల్లో కానీ అందరూ కొద్దిగా స్పెషల్గానే చూసేవారు. ఇలా హీరో అని టీచర్స్ అని ఆన్సర్ చెప్పి హీరో అని అలా ఉన్నారు. కొంతమంది ఎన్సిస్లో ఉన్నప్పుడు మ్యాడీ అని పిలిచేవారు, కొంతమంది ఉదయగంతో పోల్చి ఇలా ఆల్మోస్ట్ చాలా మందితో పోల్స్తూ పిలిచేవారు. ఇది తెలియకుండా సబ్ కాన్షియస్గా ఒక సీడ్ వేస్తుంది, హీరో అయిపోతాం, స్టార్ అయిపోతాం, ఒక చిన్న సీడ్ వేస్తుంది. బట్ నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్, కొత్త వాళ్ళతో అసలు మాట్లాడాలంటే అసలు నరాలు దిగిపోయేవి. సో ఎప్పుడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చిందో, ఇలా ఒక గోల్ ఉండాలని డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్ అంటే అసలు సమస్య లేదు, అసలు క్రాకే చేయలేం అని గట్టిగా నమ్మి, సరే ఇంకేం చేయగలం, క్రికెట్ అని ఉండేది, క్రికెట్ అప్పటికే చాలా గట్టిగా ఆడుంటే వర్కౌట్ అవుద్ది, దాని పక్కన పెట్టి ఫోర్సెస్ అనుకుంటే ఆర్డీఓవి చేసి మా పెద్దని ఆర్మీలో చనిపోయారు. సో అది కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకా థర్డ్ సినిమాలు ఇంట్రోవర్ట్ యాక్టింగ్ వర్క్, ఇంకేం చేయగలం అంటే ఐ యూస్ టు రైట్. కాలేజ్లో స్కూల్లో నేను స్కిట్ చేసి రాసి వాటిని డైరెక్ట్ చేస్తూ నేను యాక్ట్ చేసేవాడిని. ఓకే, రైటర్ కింద. రైట్. అండ్ ఐ యూస్ టు మేనేజ్, కెడెట్ కెప్టెన్గా డ్రిల్ నేర్పిస్తూ క్యాంపులు మేనేజ్ చేసేవాడు. సో పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉంది, ఎంతో కొంత రైటింగ్ స్కిల్ ఉంది, ఈ స్కిల్ సెట్ డైరెక్టర్కి మ్యాచ్ అవుద్ది, లెట్స్ గెట్ ఇన్ టు డైరెక్షన్ అని చెప్పి అలా దూకారు. బట్ అది ఫార్చునేట్లీ ట్రాన్స్లేటెడ్ టు మన బేస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులోకే తోసింది మొత్తానికి. అనుకోకుండా వచ్చినా కూడా ఏంటంటే ఆపర్చునిటీ వచ్చింది అనేదాన్ని మనం ఎప్పుడు గ్రాప్ చేస్తూ దాన్ని ఎలా నేర్చుకుంటాం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మొత్తానికి మీకు అవకాశాలు అనేవి వస్తూనే ఉన్నాయి యాక్చువల్గా. అదే నాకే కాదు, నేమ్ ఎనీబడి, ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశాలు ఇస్తుంది, మనం ఉపయోగించుకుంటాం, మనం దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం, దాన్ని ఎలా అనుగుణంగా దానికి పనిచేస్తాం అన్నదే మేజర్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ అని నా ఫీలింగ్. ఎస్. మొత్తానికి మీరు అన్నట్టుగానే ఆ ఇంపాక్ట్ అనేది హిట్ 3తో ఇంకెక్కువగా కనిపిస్తుంది. సో దీని ఇంపాక్ట్ ఇంకా ఉండాలని చెప్పి, మీకు పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి, అలాగే లీడ్గా చేస్తున్నారు కదా, ఆ సినిమాలు కూడా మంచి గుర్తింపు తేవాలని. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే కొలమానాలు మాట్లాడతారు కానీ, బట్ ఫైనల్గా హిట్ అయింది, రీచ్ అయిన సినిమా ఇదే ఉంటుంది. కాబట్టి సో అలాంటి మంచి సినిమాలు పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ హిట్ 3 లాంటి మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాస్లో, అలాగే మీరు సోలోగా చేస్తున్న సినిమాస్లో కూడా మంచి హిట్లు అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.